అమెరికాపై కయ్యానికి ఉగ్ర సంస్థలు కాలు దూవుతున్నాయి. ఒకవైపు ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై హుదీ ఉగ్రవాదులు దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు జోర్డాన్లోని అమెరికా స్థావరంపై ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఉగ్ర సంస్థ డ్రోన్తో దాడికి దిగింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన 3 సైనికులు మృతి చెందారు. మరో 34 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. అత్యంత కీలకమైన ఈ సైనిక స్థావరంపై దాడి చేయడంతో అమెరికా ఉలిక్కిపడింది. తొలిసారి 3 సైనికులు మృతి చెందడం, దానికి తోడు వ్యూహాత్మక ఎయిర్ బేస్ పై దాడి చేయడంతో సీరియస్ గా రియాక్ట్ అయింది. తాజా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించింది. దీంతో నేరుగా ఇరాన్ పై అమెరికా దాడి చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ పై అమెరికా దాడికి దిగుతుందా? జోర్డాన్ లోని టవర్ 22 బేస్ పై దాడి చేసింది ఎవరు? అసలు టవర్ 22 ఎందుకు అమెరికాకు కీలకం? పశ్చిమాసియాలో యుద్ధం మరింతగా విస్తరిస్తోంది. గాజాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కానీ ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలు మాత్రం పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నాయి. హూతీల పని పట్టేందుకు ఎర్ర సముద్రంలో భారీగా సైన్యాన్ని మోహరించిన అమెరికా ఇప్పుడు ఉగ్ర సంస్థలు వాటిని ప్రోత్సహిస్తున్న ఇరాన్ పై దృష్టి సారిస్తోంది. ఒకవేళ ఇరాన్ పై యుఎస్ దాడి చేస్తే మాత్రం యుద్ధం మరింతగా విస్తరించే ప్రమాదం ఉంది. అసలు ఇరాన్ పై అమెరికా ఎందుకు దాడి చేస్తుంది అంటే, తాజాగా జోర్డాన్ లోని అమెరికాకు చెందిన బేస్ పై ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడిలో 3 అమెరికా సైనికులు మృతి చెందారు. దీంతో వాషింగ్టన్ ఆగ్రహంగా ఉంది. తాము శాంతి ప్రయత్నాలు చేస్తుంటే పరిస్థితిని మరింతగా రెచ్చగొడతారా అంటూ మండిపడుతోంది. అగ్రదేశం అంత ఆగ్రహానికి గురి కావడానికి కారణం ఉంది. ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన అనంతరం మిడిల్ ఈస్ట్ లో తొలిసారి అమెరికా స్థావరంలోని సైనికులు 3 మృతి చెందారు. అందుకే ఈ విషయాన్ని యుఎస్ సీరియస్ గా తీసుకుంటోంది. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఇరాన్ మద్దతు ఉన్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దీంతో ఇరాన్ పై దాడి చేయాలంటూ అధ్యక్షుడు బైడెన్ పై అమెరికాలోని ప్రతిపక్షానికి చెందిన రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ పై అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అమెరికన్ బేస్ టవర్ 22 ఎక్కడుంది? ఉగ్రవాదులు ఆ స్థావరంపై ఎలా దాడి చేశారు? సిరియా ఇరాన్ సరిహద్దులోని ఈశాన్య జోర్డాన్ లో అమెరికాకు చెందిన సైనిక స్థావరం టవర్ 22 ఉంది. ఈ స్థావరంపై జనవరి 28న ఉగ్రవాదులు డ్రోన్ దాడులకు దిగారు. ఈ దాడుల్లో 3 సైనికులు మృతి చెందగా 34 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. 3 వీర సైనికుల్ని కోల్పోవడం దుర్దినంగా బైడెన్ తెలిపారు. దీనిపై తప్పకుండా ప్రతిస్పందిస్తామని తేల్చి చెప్పారు. టవర్ 22 బేస్ దాడులకు ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని అమెరికా కూడా ఆరోపించింది. దీనిపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్టు వైట్ హౌస్ వెల్లడించింది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి అమెరికా మిలిటరీ మరణాలు నమోదయ్యాయి. తొలుత 3 సైనికుల మరణాలు గుర్తించలేదని, చనిపోయిన 3 దేశభక్తులంటూ బైడెన్ తెలిపారు. మిగతా 34 మంది క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. వారిలో చాలా మంది బ్రెయిన్ దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడులను తామే చేసినట్టు ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఐఆర్ ప్రకటించింది. ఇజ్రాయెల్ కు మద్దతు ఆపకపోతే దాడులు తప్పవని ముందే హెచ్చరించామని, అయినా అమెరికా పట్టించుకోలేదని ఇస్లామిక్ రెసిస్టెన్స్ వెల్లడించింది. అమెరికా ప్రతీకార దాడులపై తమకు ఎలాంటి భయం లేదని ఐఆర్ ప్రకటించింది. నిజానికి జోర్డాన్ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు అమెరికా దళాలు టవర్ 22 బేస్ లో ఉన్నాయి. అయితే ఈ బేస్ గురించి జోర్డాన్ ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించలేదు. ఈ స్థావరంలో ఇంజనీరింగ్, ఏవియేషన్, లాజిస్టిక్, భద్రతా దళాలు ఉన్నాయి. సిరియాలోని అల్ టన్ఫు వద్ద ఉన్న సైనిక స్థావరానికి ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలో టవర్ 22 స్థావరం ఉంటుంది. ఇక్కడ వేలాది మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇరాక్, సిరియా, జోర్డాన్ సరిహద్దుల కూడలికి సమీపంలో ఉన్న ఆల్ టన్స్ తో సహా యుఎస్ దళాలకు టవర్ 22 స్థావరం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. నిజానికి సిరియాలోని అల్ టన్ఫు బేస్ పై జనవరి 4న డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిని అమెరికా దళాలు అడ్డుకున్నాయి. అయితే తాజా ఘటనపై జోర్డాన్ రాజధాని అమ్మాన్ స్పందించింది. సిరియాలోని అల్ టన్ఫులోని అమెరికా స్థావరంపైనే దాడి జరిగిందని అమ్మాన్ వెల్లడించింది. జోర్డాన్ భూభాగంలోని అమెరికా దళాలపై ఎలాంటి దాడులు జరగలేదని అమ్మాన్ స్పష్టం చేసింది. సిరియా సరిహద్దులోని దాడులు చోటు చేసుకున్నట్టు జోర్డాన్ ప్రభుత్వ ప్రతినిధి మహమ్మద్ ముబైద్దీన్ తెలిపారు. అనంతరం సిరియా సరిహద్దులోని అమెరికా స్థావరంపై ఉగ్ర దాడిని జోర్డాన్ ఖండించింది. ఈ దాడితో జోర్డాన్ సైనిక బలగాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని జోర్డాన్ ప్రభుత్వం నిర్ధారించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకరిస్తున్న అమెరికా దళాలపై దాడి చేయడంపై అమ్మాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం జోర్డాన్ లోని టవర్ 22 స్థావరంలో మొత్తం 3500 మంది అమెరికన్ సైనిక సిబ్బంది ఉన్నారు. అయితే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ముస్లిం దేశాలన్నీ అమెరికా తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఇరాక్ లాంటి దేశాలు అమెరికా సైన్యాన్ని తమ దేశం నుంచి వెళ్లిపోవాలంటూ కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో జోర్డాన్ కూడా అమెరికా సైన్యాన్ని వెనక్కి పంపేందుకు సిద్ధమవుతోందా అన్న చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వాషింగ్టన్ నుంచి అత్యధికంగా సైనిక సాయాన్ని పొందుతున్న దేశం జోర్డాన్. ఈ ముస్లిం కంట్రీలో వందలాది మంది అమెరికన్ సైనిక శిక్షకులు ఉన్నారు. ఏడాది పొడవునా అమెరికా దళాలతో జోర్డాన్ ఆర్మీ సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. అంతేకాదు ప్రాంతీయంగా అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాల్లో జోర్డాన్ ఒకటి. 2011లో సిరియాలో రేగిన అంతర్యుద్ధంతో అమెరికా సైనిక సాయాన్ని జోర్డాన్ కోరింది. నాటి నుంచి సరిహద్దు భద్రతా కార్యక్రమం పేరిట జోర్డాన్ నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి అగ్రదేశం లక్షల డాలర్లు వెచ్చిస్తోంది. సో అమెరికా సైన్యాన్ని వెళ్లిపోమని జోర్డాన్ కోరే అవకాశం లేదు. ఒకవేళ అమెరికా సైన్యం జోర్డాన్ నుంచి తప్పుకుంటే మాత్రం ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రదళాలు అమ్మన్ను చుట్టుముట్టేస్తాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాతో జోర్డాన్ సన్నిహితంగా ఉంటోంది. ఇక జోర్డాన్ లోని అమెరికన్ సైనికుల మరణాలపై వాషింగ్టన్ ఎలా స్పందిస్తోంది? జోర్డాన్ లో అమెరికా సైనిక స్థావరంపై దాడికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని వాషింగ్టన్ స్పష్టం చేసింది. నిజానికి ఇస్లామిక్ స్టేట్ ను అంతం చేయడానికి జోర్డాన్ కు అమెరికా సైన్యం వెళ్లింది. ఈ ఆపరేషన్ ఎప్పుడు పూర్తయింది, కానీ అమెరికా సైన్యం మాత్రం అక్కడే ఉండిపోయింది. తాజా దాడిపై యుఎస్ రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్పందించారు. అమెరికా దళాలపై దాడుల్ని ఏమాత్రం సహించమని వెల్లడించారు. యుఎస్ దళాల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అమెరికన్ బేస్ పై దాడిపై అమెరికన్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇరాన్ పై దాడులు చేయాలంటూ రిపబ్లికన్ చట్ట సభ్యులు డిమాండ్ చేశారు. ఇరాన్ పై ఇప్పుడే దాడి చేయాలని, దాడి తీవ్రంగా ఉండాలంటూ బైడెన్ కు యుఎస్ సెనేటర్ లిండ్సీ గ్రాహం సూచించారు. తాము ఇరాన్ లోని లక్ష్యాలను అక్కడి నాయకత్వంపై నేరుగా దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలంటూ మరో రిపబ్లికన్ నాయకుడు రోజర్ విక్కర్ డిమాండ్ చేశారు. టవర్ 22 బేస్ పై దాడి విషయంలో బైడెన్ యంత్రాంగంపై సోషల్ మీడియాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత అమెరికా సైన్యం ప్రతిస్పందిస్తుందని తాను భావిస్తున్నట్టు సెనేట్ సాయుధ సేవల కమిటీ అధ్యక్షుడు డెమోక్రటిక్ చైర్మన్ జాక్ రీడ్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ పై అమెరికా నేరుగా దాడులు చేసే అవకాశాలు లేవని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఇరాన్ పై అమెరికా దాడికి దిగితే మాత్రం పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారనున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది. అయితే అమెరికా అంతటి సాహసం చేయకపోవచ్చని మాత్రం నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే జోర్డాన్ లోని యుఎస్ స్థావరంపై జరిగిన ఉగ్రదాడిని ఇరాన్ మాత్రం ఖండించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే పశ్చిమాసియాలో పరిణామాలు ఎటు నుంచి ఎటువైపు వెళుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఏ క్షణంలో ఏ దేశంపై ఏ దేశం దాడి చేస్తుందోనని పశ్చిమాసియాలోని పలు దేశాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఈ పరిణామాలు ఇంకెన్ని నాళ్లు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఇజ్రాయిల్ యుద్ధంపైనే ఆధారపడి ఉండడం విశేషం.